ఈరోజు నేను మీకు మంచి బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకొచ్చాను. మార్నింగ్ టైంలో హడావిడి లేకుండా మనకి దోశ తినాలనిపించినప్పుడు ఇలా హెల్తీగా రెడీగా చేసుకోవచ్చు. ఈ దోశ అయితే మనకి పిల్లలైతే ఇష్టంగా తింటారు. చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి. సో రెసిపీ చూసే ముందు మన ఛానల్ని కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. సో లైక్ చేయకుండా ఈ రెసిపీ ఏంటో చూసేద్దాం మరి. ఫస్ట్ మనం ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి ఫ్లేవర్ అనేది ఈ దోశకి చాలా బాగుంటుందన్నమాట. ఇలా నెయ్యిని అయితే కరిగించుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అయితే ఆవాలు యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు మినపప్పుని యాడ్ చేసుకోవాలి. వీటిని ఒక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పోపులు అనేవి దోశలోకి చాలా బాగుంటాయి అన్నమాట. వీటిని ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టేసుకున్న పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. వీటిని కూడా 1 నిమిషం పాటు బాగా కలిపేసుకుందాం. ఇలా చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టేసుకున్న ఆనియన్స్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. సో మనకి ఆనియన్స్ అనేవి సన్నగా కట్ చేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి దోశలోకి చాలా బాగుంటాయి. సో వీటిని కూడా ఒక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం రెడీగా చేసుకున్న కరివేపాకును కూడా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక టమాటో తీసేసుకొని వీటిని కూడా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఈ పోపునైతే మనం దోశలోకి రెడీ చేసుకుంటున్నాం అనమాట. సో అన్నీ పచ్చివే కాకోకుండా ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. సో హెల్తీగా మనకి దోశ కావాలంటే ఇలాగే చేసుకోవాలన్నమాట. కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా వేపేసుకున్న తర్వాత ఇందులోకి కొత్తిమీరని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసేసుకుందాం. వీటిని కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం పచ్చివాసన అనేది లేకుండా బాగా ఫ్రై చేసుకోవాలి. సో చూడండి మనకైతే టమాటాలు కూడా సాఫ్ట్గా అయిపోతాయి కదా. ఇలా 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కావాలంటే మీరు మూత పెట్టేసుకొని కూడా బాగా వేపేసుకోవచ్చు. సో ఇలా వేపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని ఒక 5 నిమిషాల పాటు చల్లారనిద్దాం. మనం పిండిని రెడీగా చేసుకుందాం. ఫస్ట్ ఒక బౌల్ తీసేసుకొని ఇందులోకి 1.5 వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకుంటున్నాను. దోశలోకి మనకి గోధుమ పిండి అనేది చాలా బాగుంటుందన్నమాట ఇన్స్టెంట్గా చేసుకోవడానికి. సో ఇప్పుడైతే మనం ముందుగా రెడీ చేసి పెట్టేసుకున్న పోపుని అయితే ఈ పిండిలోకి యాడ్ చేసుకోవాలి. మనం హెల్తీగా చేసుకుంటున్నాం కాబట్టి గోధుమ పిండి అయితే తీసుకున్నాం అనమాట. సో ఇలా పోపును మొత్తం మ్యాచ్ చేసేసుకొని మనం ముందుగా కలిపేసుకుందాము. ఇప్పుడు వాటర్ అనేవి యాడ్ చేయకుండా బాగా కలిపేసుకోవాలి. మనకి పిండిలోగా మొత్తం కలిసిపోవాలి ఈ పోపు అనేది. టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా చూసి వేసుకోండి. ఇప్పుడైతే నేను 1.5 వరకు వాటర్ని యాడ్ చేసుకున్నాను. మీరు దోశ బటర్ ఎలా రెడీ చేసుకుంటారో సో ఆ విధంగా మనం వాటర్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ దోశ పిండిలాగా కలిపేసుకోవాలి. సో చూడండి మనకి వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే రెడీ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను కొంచెం వాటర్ని అయితే ఎక్కువగా తీసుకున్నాను. ఇలా కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం బాగా కలిపేసుకుందాం. ఎక్కడా కూడా మనకి బబుల్స్ అనేవి లేకుండా బాగా కలిపేసుకోవాలి. సో చూడండి ఇక్కడైతే నేను దోశ పిండిలాగా రెడీ చేసుకున్నాను. ఇలా బాగా మిక్స్ చేయడం వల్ల మనకి ఎక్కడా కూడా పిండి ఉండలు అనేవి లేకుండా ఉంటాయన్నమాట. సో మీ దగ్గర స్పూన్ ఉంటే స్పూన్తో కూడా బాగా కలిపేసుకోవచ్చు. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మనకి దోశ పిండి అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడైతే నేను కొంచెం వాటర్ని అయితే కొంచెం ఎక్కువగా తీసుకొని కలుపుతాను. సో మనకైతే దోశ పిండి అయితే రెడీ అయిపోయింది. సో చూడండి మనకి ఏ విధంగా వచ్చింది అనేది. సో ఇప్పుడైతే మనం దోశ వేసేసుకుందాం. ఇప్పుడు దోశ ప్యానం పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు పిండిని అయితే యాడ్ చేసుకుందాం. సో చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. చాలా బాగొస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే మనం పిండిని యాడ్ చేసుకున్నాం కదా. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని దీనికి కూడా 5 నిమిషాల పాటు బాగా కాలనిద్దాం. ఇలా కాల్చుకుంటే మనకి దోశ అనేది బాగుంటుందన్నమాట. సో ఇప్పుడైతే మనకి తొందరగా రెడీ అయిపోతుంది మార్నింగ్ టైంలో. సో ఎక్కువ టైం కూడా పట్టదనమాట. మీరైతే ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటాయి. ఈజీ రెసిపీ కూడా. సో మనకైతే రెడీ అయిపోయింది కదా దోశ అయితే. ఇప్పుడు నేనైతే ఒక బౌల్లోకి వేసి తీసి చూపిస్తున్నాను. సో ఇప్పుడైతే ఇంకొక దోశ వేసి చూపిస్తాను.
సో మార్నింగ్ టైంలో హడావిడి లేకుండా ఇలా రెడీ చేసుకోవచ్చు అనమాట హెల్తీగా దోశ అయితే. ఇప్పుడు నేను మీకు ఇంకొక దోశ వేసి చూపిస్తున్నాను. సో చూడండి, ఇలా అయితే చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు. మార్నింగ్ టైంలో హడావిడి లేకుండా ఇలా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసుకోవచ్చు. అలాగే పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో నేనైతే అప్పుడప్పుడు ఇలాగే చేస్తూ ఉంటాను. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి, చాలా బాగుంటాయి. సో ఇలాంటి రెసిపీస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి, వాచ్ చేయండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో దోశలు అయితే. సో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన నెల్లూరు స్పెషల్ రెసిపీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్.